వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా రచ్చరచ్చ చేసే సుప్రీత ఇప్పుడు నేరుగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించే నోరు జారింది. అరే, డార్లింగ్ ఆదిత్యం గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే ఈమె మాత్రం బెడ్ మీద కూడా ఫుడ్డే పెడతాడేమో అంటూ హద్దులు దాటి మాట్లాడడం ఏంటి? తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షోలో అసలు ఏం జరుగుతుంది? గెస్ట్లు వచ్చి కెమెరాల ముందు బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వార్కే సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక వ్యూస్ కోసం యూట్యూబ్ టాక్ షోలు హద్దులు దాటేస్తున్నాయి. అందులోనూ తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ షోకి గెస్ట్లుగా వస్తున్న సెలబ్రిటీలు అసలు కెమెరా రికార్డ్ అవుతుందన్న సంగతే మర్చిపోయి నోటికి వచ్చినట్టు డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ షోకి సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్ విజేంద్ర సింహ గెస్ట్లుగా వచ్చారు. ఇక ఈ ప్రోమో రిలీజ్ అయిన క్షణం నుంచి ఇంటర్నెట్లో ఒకటే రచ్చ నడుస్తుంది. షోలో ప్రతి రౌండ్ అడల్ట్ కంటెంట్, బూతు పదాలు, సెన్సార్ బీపులతో నిండిపోయిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షోలో భాగంగా తేజస్వి హీరోల ఫోటోలు చూపించి ఒక రౌండ్ నిర్వహించింది. ముందుగా విజయ్ దేవరకొండ ఫోటో రాగానే అతనికి పెళ్ళైపోయింది కదా, వద్దులే అని సుప్రీత, దానికి నిఖిల్ వెంటనే లేకపోతే వేసేద్దామనే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత అడవిశేష్ ఫోటో రాగానే తేజస్వి డైరెక్ట్గా అడవేనా అంటూ డబల్ మీనింగ్ పంచ్ వేసేసింది. అయితే అందరికంటే హైలైట్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో రాగానే సుప్రీత చేసిన కామెంట్. ప్రభాస్ గురించి తేజస్వి చెప్పగానే పరుపు మీద కూడా ఫుడ్ పెడతాడేమో, వద్దు అంటూ వెటకారమైన చీప్ కామెంట్ చేసింది సుప్రీత. ఆ మాట విన్న వెంటనే పక్కనే ఉన్న నిఖిల్ కూడా మైండ్ బ్లాక్ అయినట్టు షాక్ ఫేస్ పెట్టి ఏం మాట్లాడుతున్నావే అన్నట్లు రియాక్ట్ అయ్యాడు. అసలు ప్రభాస్ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది? మంచితనానికి, ఆదిత్యానికి ఆయన నిలువెత్తు రూపం. తన ఇంటికి వచ్చే వాళ్లే కాదు, సెట్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టుల వరకు కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప మనసు డార్లింగ్కి సొంతం. అలాంటి గ్రేట్ పర్సనాలిటీ ఉన్న పాన్ ఇండియా సూపర్ స్టార్పై ఇలాంటి చీప్ అండ్ డబుల్ మీనింగ్ కామెంట్లు చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఈ ప్రోమో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో సుప్రీతపై మండిపడుతున్నారు. వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి షోలకు వెళ్ళి దిగజారుడు మాటలు మాట్లాడడం ఏంటని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు తన తండ్రిని కోల్పోయానని ఎమోషనల్ అయిన సుప్రీత, మరోవైపు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా రచ్చరచ్చ చేసే సుప్రీత ఇప్పుడు నేరుగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించే నోరు జారింది. అరే, డార్లింగ్ ఆదిత్యం గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే ఈమె మాత్రం బెడ్ మీద కూడా ఫుడ్డే పెడతాడేమో అంటూ హద్దులు దాటి మాట్లాడడం ఏంటి? తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షోలో అసలు ఏం జరుగుతుంది? గెస్ట్లు వచ్చి కెమెరాల ముందు బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వార్కే సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక వ్యూస్ కోసం యూట్యూబ్ టాక్ షోలు హద్దులు దాటేస్తున్నాయి. అందులోనూ తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ షోకి గెస్ట్లుగా వస్తున్న సెలబ్రిటీలు అసలు కెమెరా రికార్డ్ అవుతుందన్న సంగతే మర్చిపోయి నోటికి వచ్చినట్టు డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ షోకి సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్ విజేంద్ర సింహ గెస్ట్లుగా వచ్చారు. ఇక ఈ ప్రోమో రిలీజ్ అయిన క్షణం నుంచి ఇంటర్నెట్లో ఒకటే రచ్చ నడుస్తుంది. షోలో ప్రతి రౌండ్ అడల్ట్ కంటెంట్, బూతు పదాలు, సెన్సార్ బీపులతో నిండిపోయిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షోలో భాగంగా తేజస్వి హీరోల ఫోటోలు చూపించి ఒక రౌండ్ నిర్వహించింది. ముందుగా విజయ్ దేవరకొండ ఫోటో రాగానే అతనికి పెళ్ళైపోయింది కదా, వద్దులే అని సుప్రీత, దానికి నిఖిల్ వెంటనే లేకపోతే వేసేద్దామనే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత అడవిశేష్ ఫోటో రాగానే తేజస్వి డైరెక్ట్గా అడవేనా అంటూ డబల్ మీనింగ్ పంచ్ వేసేసింది. అయితే
అందరికంటే హైలైట్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో రాగానే సుప్రీత చేసిన కామెంట్. ప్రభాస్ గురించి తేజస్వి చెప్పగానే పరుపు మీద కూడా ఫుడ్ పెడతాడేమో వద్దు అంటూ వెటకారమైన చీప్ కామెంట్ చేసింది సుప్రీత. ఆ మాట విన్న వెంటనే పక్కనే ఉన్న నిఖిల్ కూడా మైండ్ బ్లాక్ అయినట్టు షాక్ ఫేస్ పెట్టి ఏం మాట్లాడుతున్నావే అన్నట్లు రియాక్ట్ అయ్యాడు. అసలు ప్రభాస్ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది? మంచితనానికి, ఆదిత్యానికి ఆయన నిలువెత్తు రూపం. తన ఇంటికి వచ్చే వాళ్లే కాదు, సెట్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టుల వరకు కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప మనసు డార్లింగ్కి సొంతం. అలాంటి గ్రేట్ పర్సనాలిటీ ఉన్న పాన్ ఇండియా సూపర్ స్టార్ పై ఇలాంటి చీప్ అండ్ డబుల్ మీనింగ్ కామెంట్లు చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఈ ప్రోమో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో సుప్రీతపై మండిపడుతున్నారు. వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి షోలకు వెళ్ళి దిగజారుడు మాటలు మాట్లాడడం ఏంటని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు తన తండ్రిని కోల్పోయానని ఎమోషనల్ అయిన సుప్రీత, మరోవైపు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా రచ్చరచ్చ చేసే సుప్రీత ఇప్పుడు నేరుగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గురించే నోరు జారింది. అరే, డార్లింగ్ ఆదిత్యం గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే ఈమె మాత్రం బెడ్ మీద కూడా ఫుడ్డే పెడతాడేమో అంటూ హద్దులు దాటి మాట్లాడడం ఏంటి? తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షోలో అసలు ఏం జరుగుతుంది? గెస్ట్లు వచ్చి కెమెరాల ముందు బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వారికే సిద్ధమవుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక వ్యూస్ కోసం యూట్యూబ్ టాక్ షోలు హద్దులు దాటేస్తున్నాయి. అందులోనూ తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షో గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ షోకి గెస్ట్లుగా వస్తున్న సెలబ్రిటీలు అసలు కెమెరా రికార్డ్ అవుతుందన్న సంగతే మర్చిపోయి నోటికి వచ్చినట్టు డబల్ మీనింగ్ డైలాగ్స్తో రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ షోకి సురేఖ వాణి కూతురు సుప్రీత, యూట్యూబర్ నిఖిల్ విజేంద్ర సింహ గెస్ట్లుగా వచ్చారు. ఇక ఈ ప్రోమో రిలీజ్ అయిన క్షణం నుంచి ఇంటర్నెట్లో ఒకటే రచ్చ నడుస్తుంది. షోలో ప్రతి రౌండ్ అడల్ట్ కంటెంట్, బూతు పదాలు, సెన్సార్ బీపులతో నిండిపోయిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షోలో భాగంగా తేజస్వి హీరోల ఫోటోలు చూపించి ఒక రౌండ్ నిర్వహించింది. ముందుగా విజయ్ దేవరకొండ ఫోటో రాగానే అతనికి పెళ్ళైపోయింది కదా వద్దులే అని సుప్రీత, దానికి నిఖిల్ వెంటనే లేకపోతే వేసేద్దామనే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత అడవిశేష్ ఫోటో రాగానే తేజస్వి డైరెక్ట్గా అడవేనా అంటూ డబల్ మీనింగ్ పంచ్ వేసేసింది. అయితే అందరికంటే హైలైట్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో రాగానే సుప్రీత చేసిన కామెంట్. ప్రభాస్ గురించి తేజస్వి చెప్పగానే పరుపు మీద కూడా ఫుడ్ పెడతాడేమో వద్దు అంటూ వెటకారమైన చీప్ కామెంట్ చేసింది సుప్రీత. ఆ మాట విన్న వెంటనే పక్కనే ఉన్న నిఖిల్ కూడా మైండ్ బ్లాక్ అయినట్టు షాక్ ఫేస్ పెట్టి ఏం మాట్లాడుతున్నావే అన్నట్లు రియాక్ట్ అయ్యాడు. అసలు ప్రభాస్ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది? మంచితనానికి, ఆదిత్యానికి ఆయన నిలువెత్తు రూపం. తన ఇంటికి వచ్చే వాళ్లే కాదు, సెట్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టుల వరకు కడుపు నిండా భోజనం పెట్టే గొప్ప మనసు డార్లింగ్కి సొంతం. అలాంటి గ్రేట్ పర్సనాలిటీ ఉన్న పాన్ ఇండియా సూపర్ స్టార్ పై ఇలాంటి చీప్ అండ్ డబుల్ మీనింగ్ కామెంట్లు చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఈ ప్రోమో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో సుప్రీతపై మండిపడుతున్నారు. వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి షోలకు వెళ్ళి దిగజారుడు మాటలు మాట్లాడడం ఏంటని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు తన తండ్రిని కోల్పోయానని ఎమోషనల్ అయిన సుప్రీత, మరోవైపు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై సుప్రీత ఎలా స్పందిస్తుంది? లేక ట్రోలింగ్ చూసి సైలెంట్ అయిపోతుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.